జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని ఆదివాసీలు ఆగస్టు 8వ తేదీన మన్యం బంద్కు పిలుపునిచ్చారు. వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. అల్ప సంఖ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపై ఏ జీవో తీసుకొచ్చినా సంపూర్ణ మద్దతు ఇస్తాము అని ప్రకటించారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ప్రత్యామ్నాయ జీవో తీసుకురావడానికి ఎవరు అడ్డు చెప్తున్నారో చెప్పండి. వాళ్ళనే నిలదీస్తారు ఆదివాసీలు. ఇస్తాము అంటున్నారు, ఇచ్చాము అంటున్నారు. ఒకరు ఇచ్చామంటున్నారు, ఒకరు పోగొట్టామంటున్నారు. ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెబుతున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? ఎంతకాలం అవసరం అవుతుంది? ఇప్పుడు ఈ ఆదివాసీలు పోరాటం చేయకుంటే, రోడ్డు మీదకి రాకుంటే, ఐకమత్యంగా బల ప్రదర్శన చేయకుంటే మరి వీళ్ళకు జీవో ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇక్కడ నుంచి గెలిచిన ప్రతి నాయకులు మేము చేస్తాం మమ్మల్ని నమ్మండి అంటున్నారే కానీ మరి ఎందుకు మారలేదు? ఆదివాసీ ప్రాంతాలకి రోడ్లు లేనప్పుడు ఇక్కడ ప్రజలు ఆరోగ్యంగా బతకలేదా? ఆధునిక మెడిసిన్ లేనప్పుడు ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మెడిసిన్స్ వాళ్ళు కనిపెట్టలేదా? స్వచ్ఛమైన గాలి, నీరు, చెట్టు చేమతో ఆనందంగా జీవించలేదా? వాళ్ళదైన సంస్కృతి సాంప్రదాయాలతో ఆనందంగా జీవించలేదా? ఆత్మహత్యలను చూసారా గిరిజనులు ఎప్పుడైనా? చుట్టూ ఉన్నవన్నీ పండించుకొని హాయిగా బతకలేదా? ఈరోజు అభివృద్ధి చేశామంటున్నారు, మేము ఇచ్చామంటున్నారు ఒకరు. ఇది లేకపోతే ఆగమవుతామని. ఎవరు ఆగమవుతారు? ఎందుకు ఆగమవుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆదివాసీల హక్కుల కోసం వెనకాలండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆడిస్తున్న ఆటే అనుకున్నట్లయితే మీరు జీవో ఇచ్చేస్తే మీకే పాలాభిషేకాలు చేసి దండలేసి ఊరేగింపు చేసి ప్రతి గిరిజన తండాకి పిలుచుకొని సన్మానిస్తారు కదా. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇప్పుడేం సన్మానించేది లేదు కదా. ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే ఇది వస్తుందా? ప్రజల పోరాటం కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం వల్ల ప్రయోజనం పొందిన వారు తిరిగి ఆయనకి అధికారం ఇవ్వలేదా? ఆయన ముఖ్యమంత్రిని చేయలేదా? తెలంగాణ సపరేట్గా అయిపోయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వితౌట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకున్నారు కదా. ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఇంకా ప్రజలు అనారోగ్యంతో చచ్చిపోతున్నారు మెడిసిన్ అందక. పాఠశాల భవనాలు ఇంకా లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు అని పెట్టిన నేను మొన్న లంబసింగి అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ పాఠశాల ఎంత శిథిలావస్థలో ఉందో ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే పరిపాలనలో ఉంటుందో ఆ ప్రభుత్వమే తల్లి లాంటిది, తండ్రి లాంటిది, కాపాడాల్సింది, అన్నం పెట్టాల్సింది. ప్రజలు తమ ఆగ్రహాన్ని తమ తల్లి వద్ద, తన తండ్రి వద్ద ప్రదర్శిస్తారు. కాబట్టి హక్కులు కోల్పోయిన వాళ్ళు లేదా 1/70 యాక్ట్ కోల్పోతామని భయపడ్డ వాళ్ళు ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళని అడుగుతారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటి ముందు పోయి అడగమంటారా? పాలిస్తున్న వాళ్ళనే కదా అడిగేది. ఇప్పటికే 2 ఏళ్ళు దాటింది కదా, ఇంకెప్పుడు చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళు ఐక్యంగా పోరాటం చేయకుంటే, వాళ్ళు ఉద్యమాలకు పిలుపునివ్వకుంటే, వేలాది మంది వాళ్ళు రోడ్డు మీదకి రాకుంటే ఈ మాత్రం చలనం మీకు వస్తుందా? దండం పెట్టి అడుగుతారా? కమెంట్ చేస్తారు కదా. ఎప్పుడో దిగిపోయే ముందు ఓ చట్టం చేసేస్తే ఈలోపు కాలం గడిచిపోయి ఎంత నష్టపోతున్నారు. జనం పెరుగుతున్నారు కదా. విద్యార్థులు పెరుగుతున్నప్పుడు స్కూళ్ళు పెరగాలి కదా. స్కూళ్ళు పెరిగినప్పుడు ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి కదా. మరి ఎందుకు పెరగట్లేదు? మైదాన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తున్నప్పటికీ విద్యార్థులు క్రమంగా తగ్గిపోతున్నారు. మరి కాస్తో కూస్తో అధికమైన విద్యార్థులు ఉన్నది గిరిజన ప్రాంతాల్లోనే కదా. మరి అక్కడ ఉపాధ్యాయుల సంఖ్యను ఎందుకు పెంచట్లేదు? వీళ్ళకి సపరేట్గా డిఎస్సీలు ఎందుకు వేయట్లేదు? ఈరోజు వైఎస్ఆర్ జగన్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ పోరాటం ఇలాగే కొనసాగేది. ఆ పోరాటంలో న్యాయం ఉందా లేదా, వాళ్ళ ఆక్రందనలో అర్థం ఉందా లేదా, దీన్ని పరిష్కరిస్తే క్రెడిట్ మాకే వస్తుంది కదా అని ఆలోచించాలి తప్ప పోరాడకండి, రాకండి, ఆలోచించండి, నోట్లో మన్ని కొట్టుకుంటాం ఏమంటే ఈరోజు వీళ్ళు రోడ్డు మీదకి వస్తే పోరాటం చేస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు పగబట్టి జీవో దేకుండా వీళ్ళను ఇబ్బంది పెడతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయనే ఇస్తాడు అని చెప్పి ఆయన వెనకాల వెళ్తారనుకుంటున్నారా? జెన్సీ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఆవేదనలో నుంచి ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. చాలామంది అనుకోవచ్చేమో, లేదా దీని వెనకాల వామపక్ష పార్టీలు ఉన్నాయి, లేదా కొద్దిమంది గిరిజనేతర నాయకుల ఆలోచనలు ఉన్నాయి, లేదా యూట్యూబర్స్ కోరిక, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ప్రభావం ఉంది, లేదా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచారు కాబట్టి వాళ్ళే వెనకాల ఉండి నడిపిస్తున్నారని. ఎవరు నడిపించినా ఎవరు నడిచినా
ఆ పోరాటంలో న్యాయం ఉందా లేదా, దానికి పరిష్కారం ఏంటి, ఎప్పుడు చేస్తారో చెబితే అయిపోతుంది కదా. చూస్తామని ఇంతమంది న్యాయ నిపుణులు ఉన్నారు కదా, ఇంతమంది న్యాయ నిపుణులు ఉన్నారు. చట్టాలు జీవోలు తీసుకురావడానికి సంపూర్ణ మెజారిటీ ఉంది కదా, ఎందుకు చేయట్లేదు అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి పోరాడుతున్న ప్రజల్ని శంకించకుండా, వాళ్ళకు తోడుగా వచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా, వాళ్ళ అర్థనాదం వెనకాల ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొని పరిష్కరిస్తే ఏ ఉద్యమాలు ఏ పోరాటాలు ఉండవు కదా. మీరే పెడితే సరిపోతుంది కదా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలుపుతో అన్ని ప్రజా సంఘాలు కలిసి వచ్చి ఉవ్వెత్తులు లేసినటువంటి జెన్జీ పోరాటానికి ఆయన ముందు జాగ్రత్తగానే ప్రకటించారు. రేపు 9వ తేదీన గిరిజనుల పేరుతో ఉత్సవాన్ని జరపడమే కాదు, వాళ్ళ జీవితాల్లో శాశ్వతమైన ఆనందాన్ని నింపడానికి ఒక జీవో తీసుకొచ్చి అన్ని పల్లెల్లో అన్ని ఏజెన్సీ ఐటీడీఏల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకి పూలు జల్లి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఈలోపు మీరు నిర్ణయం తీసుకొని ఆచరణాత్మకంగా ముందుకు సాగాలని కోరుతున్నాం తప్ప దయచేసి దీన్ని ఎవరు శంకించక్కర్లేదు. ఒక సామాజిక కార్యకర్తగా నేను ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఆదివాసీ, జై ఇన్సాన్. ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం. మనిషి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఇట్లు డాక్టర్ బైరి నరేష్, గిరిజన ఆదివాసీ ప్రాంతంలో మూఢనమ్మకాలు వాటి వల్ల జరిగే నష్టం పైన పిహెచ్డి చేసిన ఒక స్కాలర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.